కాళేశ్వరం మీద మళ్ళా స్టార్ట్ చేసిరు. కాళేశ్వరం మీద మళ్ళా స్టార్ట్ చేసిరు. ఇలా ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి, వెలుగు, దిశ కూడా రాసిందా ఒకసారి చూద్దాం. యాడైతే ఇచ్చింది. రాసిరు. అమ్మో రాయకుంటుంటారా దిశ? ఇవన్నీ ఆస్థాన పత్రికలు కదా. దిశ పత్రిక ఇవన్నిట్లలో సేమ్ వార్తలు ఉన్నాయి చూడండి మిత్రులారా. ఈ సేమ్ వార్తలు. మేడిగడ్డ పనికిరాదు, మేడిగడ్డని కూలగొట్టాల్సిందే, పనికిరాదు అని చెప్పేసి వార్తలు రాసిరు. ఒకసారి చూపిస్తాను మీకు ఆ వార్తలు ఎందుకు రాసిరో కూడా చెప్తాను నేను ఇప్పుడు. ఇగో ఈనాడులో ప్రధానంగా బ్యానర్ ఐటమ్ ఇదే. ఏంది బ్యానర్ ఐటమ్ అంటే, మేడిగడ్డ 7వ బ్లాకును పూర్తిగా తొలగించాల్సిందే, 3 బ్యారేజీల డిజైన్లను పునఃపరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది, డిజైన్లు, నిర్మాణము, నాణ్యత, నిర్వహణ లోపాలున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చిందంట. ఇది వార్త. ఏంది? మేడిగడ్డ 7వ బ్లాకును పూర్తిగా కూలగొట్టాలని ఎన్ని నుంచి 2 సంవత్సరాల నుంచి నివేదిక తయారు చేస్తున్నటువంటి ఎన్డీఎస్ఏ ఇప్పుడు ఆ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పేసి ఒక వార్తను ఇలా రాశారు. ఆంధ్రజ్యోతి ఏం రాసింది? సేమ్. ఇగో 3 బ్యారేజీలు ప్రమాదంలోనే, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా యథాతథంగా పనికిరావు, నష్టం విస్తృతంగా ఉన్నది, సమగ్రంగా పునరుద్ధరణ చేయాలి, రీడిజైన్ చేయాల్సిందే, మేడిగడ్డలో 7వ బ్లాకును పూర్తిగా తొలగించాలి, కుంగడానికి ప్రధాన కారణం నిర్మాణ లోపమే, సీకెంట్ ఫైలు అమరిక సరిగ్గా లేకనే ఇసుక జారిపోయింది, భూ పరీక్షలు లేకుండానే అన్నారం, సుందిల్లా స్థలాలను మార్చిర్రు, జలసంఘం అనుమతి తీసుకున్న తర్వాతనే పునరుద్ధరణ చేయాలి, జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ నివేదికలో వెల్లడి. ఇది ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికలో రాసినటువంటి కథనం. ఇక వెలుగు అనేటువంటి పత్రికలో రాసినటువంటి కథనాన్ని కూడా చూద్దాం. ఇగో ఎటువా, మేడిగడ్డ 7వ బ్లాకు కూల్చాల్సిందే, సిఎస్కు పంపిన తుది నివేదికలో తేల్చిన ఎన్డీఎస్ఏ. ఆ బ్లాక్ రిపేరు చేయలేనంతగా దెబ్బతిన్నది, దాని ప్రభావంతో బ్యారేజీ మొత్తానికే ప్రమాదం వచ్చింది, మిగతా బ్లాకుల కింద కూడా భారీగా గోతులున్నాయి, ఆయా బ్లాకుల్లో పియర్స్ కుంగే ప్రమాదం కూడా ఉన్నది, సీకెంట్ ఫైల్స్ సైతం కుంగే ముప్పు ఉన్నది, మొత్తం బ్యారేజీకి మరోసారి టెస్టులు చేయాల్సిందే, బ్యారేజీ భద్రంగా ఉండాలంటే రీహాబిలిటేషను డిజైన్లను రూపొందించాలని చెప్పేసి వెలుగు అనేటువంటి పత్రిక రాసింది. మరొక కాంగ్రెస్ పత్రిక, ఈ పత్రికను కూడా చూడండి, కాంగ్రెస్కు అనుబంధంగా బాగా అది చేసేటువంటి పత్రిక. డేంజర్ జోన్లో మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం డిజైను, నిర్వహణలోనూ లోపాలు, ఈ బ్యారేజీని వినియోగిస్తే ముప్పే, బ్లాక్ 7 పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, వాటిని ముందుగా గుర్తించడంలో విఫలమైపోయారు, అధ్యయనాలు చేయడంలోనూ వైఫల్యమయ్యారు, డిపిఆర్ ఆమోదించక ముందుకే నిర్మాణం ప్రారంభించారు, కాళేశ్వరం పైన సర్కార్కు ఎన్డీఎస్ఏ రిపోర్టు 378 పేజీలతోటి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిరు అని చెప్పేసి ఒక పేపర్ ఆయన రాసిండు. ఇట్లా అన్ని పేపర్లల్లో మేడిగడ్డ, కాళేశ్వరం మీద వార్త వచ్చింది మిత్రులారా. దేనికోసం వచ్చింది తెలుసా? ఇది ఫస్ట్ నేను ఒక ముచ్చట చెప్తా. ఇది ఎందుకోసం వచ్చిందంటే, ఒకటి ఇందులో ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా, ఫస్ట్ ఇప్పుడు కేసీఆర్ సభ ఉన్నది, కేసీఆర్ సభకు జనం కూడా భారీగానే తరలొచ్చే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తారు. దానం నాగేందర్ చెప్పలే, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా, అదే వరంగల్ జిల్లాలో 10 మంది ఉన్నారు అనుకుంటారు దగ్గర ఎమ్మెల్యేలు, వాళ్ళు కూడా సభ ఏదో బాగానే అయితట్టు ఉందని చెప్పేసి అనుకుంటారంట, గుసగుస పెట్టుకుంటారంట. కేసీఆర్ సభ చర్చ రాకుండా ఉండడం కోసము ఈ ఎన్డీఎస్ఏ రిపోర్టు అనూహ్యంగా ఇప్పుడే వచ్చి పడ్డది. మేడిగడ్డ కుంగిపోయింది ఎప్పుడు? 2 ఏళ్ల కింద కేసీఆర్ గవర్నమెంటు ఉన్నప్పుడు ఎన్నికలకు పోతున్న సందర్భంగా ఆ బ్యారేజ్ కుంగింది, ఆ పియర్ ఒకటి కుంగింది. అప్పుడు కుంగితే అప్పుడు వెంటనే నివేదిక ఇచ్చి వెంటనే ఇది మొత్తం నిర్వహణ లోపమే అని చెప్పినటువంటి ఎన్డీఎస్ఏ 2 సంవత్సరాల పాటు పాలు తాగి బజ్జోని నిద్రపోయి కాఫీలు, టీలు, సమోసాలు తిని పండుకొని
2 సంవత్సరాల తర్వాత లేచి మళ్ళీ ఇప్పుడు ఒక నివేదికనిచ్చిరన్నమాట. ఇదే ఎన్డీఎస్ఏ ఈ గ్యాప్లో వీడికి వచ్చిపోయింది ఎన్నిసార్లు తెలుసా? ఓ 2 సార్లు 3 సార్లు వచ్చిపోయారు అంతే. ఇవి వచ్చిపోయిందని ఆ రిపోర్ట్ అంతా తయారు చేయడానికి ఇలా 2 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఇచ్చారు. ఎందుకంటే ఈడ కేసీఆర్ సభ పెడుతున్నాడు, ఏదో ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఈడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ ప్రభుత్వం. ఎందుకంటే బండి సంజయ్ అన్న, రేవంత్ అన్న అందరు అన్నలే ఒకటే. ఈ అన్న ఒకటే పొరలో ఉన్నారు, ఒకటే వరలో ఉన్నారు. రేపో మాపో ఈ అన్న అల్లకోవడమో ఆ అన్న ఇళ్ళకి రావడం ఏదో జరుగుతుంది. మెజారిటీగా మన రేవంత్ అన్ననే బండి అన్న దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది, అలా పార్టీలకు వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి రాజకీయాలు చూస్తూ ఉంటే. సో కాబట్టి ఇప్పుడు ఇది తీసుకొస్తే ఆ చర్చ కొంచెం సైడ్కి పోతుంది. ఇలా మీరు చూడండి, ఇది రాసిరు కదా, నాకు తెలిసి నిన్నటి నుంచే స్టార్ట్ చేసి ఉంటాయి మీడియా సంస్థలు అన్నీ కూడా. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, V6 ఈ ఛానల్ అన్నీ కూడా మేడిగడ్డ పనికేరాదు అని చెప్పేసేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. సో అట్లా ఈ చర్చ మొత్తం ఇది జరగాలి. ఇక కేసీఆర్ సభ, కేసీఆర్ దాని మీద జనం గోస ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఇది ఒక లక్ష్యం, ఒకటే లక్ష్యం. ఇంకొక దెబ్బ ఏంది, ఇంకొక రెండవది ఏంది, ఒక దెబ్బకు 2 పిట్లు అన్నాం కదా. కేసీఆర్ సభను డ్యామేజ్ చేయడమో, కేసీఆర్ సభని బ్లేమ్ చేయడమో, లేకపోతే దాన్ని ఆ పార్టీని బ్లేమ్ చేయడం కోసమో ఇప్పుడు ఉన్న పలంగా ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇది ఏప్రిల్ 25. సో ఇంకా ఇందులో ఒక 5 రోజులు ఉంది. మే నెల ఒక్కటే ఉంది. మే నెల అయిపోతే జూన్ వస్తుంది. ఈ జూన్లో వర్షాలు పడితే నీళ్ళు వస్తాయి, ఈ గోదావరిలో నీళ్ళు వస్తాయి. సో కాబట్టి మళ్ళీ నీళ్ళు ఆపుకోవాలి, మళ్ళీ ఎత్తి పోసుకోవాలి, మన బ్యారేజీలు మన రిజర్వాయర్లు నింపుకోవాలి. ఇగో మళ్ళీ ఈ 3 బ్యారేజీలు పనికిరావు అనేటువంటి చర్చ తీసుకొచ్చినాం అనుకో. ఇప్పుడు అందుకే ఒకటిసారి రాష్ట్ర పేపర్లు అన్ని వార్తలు చర్చ తీసుకొచ్చినాం అనుకో, అరే నిజంగానే ఖరాబ్ అయినాయి కదా ఎట్లా ఆపుతారాడా అని చెప్పేసి జనం అనుకోవాలి. పోయినసారి కూడా సేమ్ ఇదే ముచ్చట. మీరు కావాలంటే పోయినసారి మేలో మార్చిలో అప్పుడు కూడా చూడండి పేపర్లో ఇవే వార్తలు ఉంటాయి. ఇంకా వీళ్ళు డ్రామాలు, ఆ బ్యారేజ్ కాడుకోయి మీటింగ్లు పెట్టుడు, ప్రెస్ మీట్లు పెట్టుడు, పరిశీలించుడు, సమీక్షలు చేసుడు. మన కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళు అద్దాలు పెట్టుకొని పోయి ఆడ సమీక్షలు చేసుడు. ఇది ఏమంటారు గాగుల్సా ఏమంటారు సన్ గ్లాసెస్ అట్లాంటివి పెట్టుకొని పోయి చేసుడు. ఇట్లాంటివన్నీ కూడా చేసిరు. ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నారు ఈ ప్రచారము? ఈ మేడిగడ్డని, అన్నారాన్ని, సుందిల్లని ఈ మూడిట్లని మళ్ళీ కూడా మూసేయాలి. మళ్ళీ కూడా అలా వాటర్ నిలిపొద్దు. మీరు ఒక పని చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, మీరు ఇంకా 5 ఏళ్ల పాటు మేము ఇవి వాడము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఫస్ట్ మేము దీన్ని వాడము, ఇవి ప్రమాదంలో ఉన్నాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసి వాటిని వదిలేసేయండి. మీరు ఏం రిపేర్లు ఏం చేయకూరి. కేసీఆర్ మళ్ళీ బీజేపీ ఎవరో ఒకరు కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు కదా, వచ్చినాక వాళ్ళు రిపేర్ చేస్తారా, ఆ 2 బరాజులని రిపేర్ చేయకుండా వాడతారా, దీన్ని ఎన్ని రోజులు రిపేర్ చేస్తారో చూడండి, అప్పుడు తెలుస్తుంది. ఎందుకండి ఈ డ్రామాలన్నీ? రైతులకు నీళ్ళు ఇస్తందుకు ఇప్పుడు మళ్ళీ ఓ నివేదిక, ఓ కథ. ఎందుకంటే ఈ నివేదిక ఇప్పుడు బయట పెట్టి ఇది చర్చ పెట్టకపోతే రేపు వానాకాలంలో నీళ్ళు వస్తే మళ్ళీ కిందికి వదిలేస్తూ ఉంటే ఈ సంవత్సర కాలంలో నీళ్లు లేక రైతులందరూ ఎంత గోసపడుతున్నారో చూస్తూనే ఉన్నారు కదా. మళ్ళీ రైతులు నోట తుప్ప ఊంచుతారని చెప్పేసి ఇలాంటి డ్రామా ఒకటి స్టార్ట్ చేసేది. అయిపోయి ఇప్పుడు లోయర్ మానే 2 అప్పర్ మానే 2 మిడ్ మానే 2 అన్ని రిజర్వాయర్లు ఎండిపోయి, ఉన్న సుక్క నీళ్ళు మొత్తం అయిపోయి, పంటలన్నీ సగానికి వాళ్ళు మిమ్మల్ని మీ మొఖాలు చూసే ఫస్ట్కే యాసంగిలో సగం పంట తగ్గించేసుకున్నారు రైతులు. రెగ్యులర్గా జరిగేటువంటి సాగు అంత లేకుండా తగ్గించేసుకున్నారు. సూర్యాపేట దాకా, తుంగతుర్తి దాకా పంటలు పండేది యాసంగిలో కూడా నీళ్లు పోయి. ఇప్పుడు అవన్నీ కూడా బంద్ పెట్టుకొని ఎండబెట్టుకున్నారు రైతులు. ఆగం అయిపోయినాయి అవన్నీ కూడా. ఇక ఇప్పుడు మళ్ళీ వానాకాలంలో నింపాల్సి వస్తుంది కాబట్టి ఈ బరాజులు మొత్తానికే పనికిరావు అనేటువంటి ఒక రిపోర్ట్ ఇప్పించేస్తాం అనుకో, మళ్ళీ కూడా మనం నింపాల్సిన అవసరం లేదు. మళ్ళీ గదే ఎల్లంపల్లికి వెళ్ళి ఏదో 10 TMCలో 50 TMCలో 20 TMCలో ఎత్తేసి ఆ మిడ్ మానేర్ల కొన్ని, ఆ లోయర్ మానేర్ల కొన్ని పోస్తే ఇక అయిపోయి చేతులు దులుపుకుంటే అయిపోయి. ఇక మళ్ళీ మేము నీళ్ళు నింపేసినాం, కాళేశ్వరం లేకుండా నింపిరని చెప్పేసి మళ్ళీ ఇదే వెలుగు పత్రిక, ఇవే మిగతా పత్రికలు మనకి ఎట్లా రాస్తాయి ఇంకా 3 ఏళ్ళ దాకా బేఫికర్. సో కాబట్టి ఇది కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి కుట్ర. ఇప్పుడు ఇంకొకటి ఇందులో క్లియర్గా రాసిరు, చూసి రైడా ఏమో ఆంధ్రజ్యోతి అనుకుంటా రాసింది. ఇగో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా యథాతథంగా వనికిరావు. ఓ పని చేయండి సార్, యథాతథంగా వనికిరావు కదా, అన్నీ కులగొట్టుర్రి. బుల్డోజర్లో, బాంబులో లేకపోతే ఏవో పెట్టేసి మొత్తం కులగొట్టి
మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకు కూడా ఈ కాంట్రాక్ట్ దందా ఉంది. ఆయనకు వాళ్ళ తమ్మినికి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వీళ్ళందరికీ ఇంకా రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు కూడా దందా స్టార్ట్ చేయొచ్చు నాకు తెలిసి ఆ కాంట్రాక్ట్ దందాలు. వాళ్ళందరికీ అప్పచెప్పారు అనుకో ఈ 3 బరాజులను కట్టేటువంటిది. ఈ 3 బరాజులను వాళ్ళు 10,000 కోట్లతోనో ఏమో కట్టిర్రు. మీరు ఒక్కొక్క దాన్ని 10,000 కోట్లతో 30,000 కోట్లతో కట్టుర్రి ఒక్కొక్క బరాజును. ఎందుకంటే బలంగా కట్టాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు కడితే బలంగా కట్టాలి, పెద్ద పెద్ద రాళ్ళు వేయాలి, సిమెంటు ఇటుక గట్టిగా మొత్తం ఇట్లా అది వేసి కట్టాలి. కాబట్టి మీరు ఒక 10,000 కోట్లతోటి 3 బరాజులు 30,000 కోట్లతో కట్టుర్రి. ఎందుకంటే తుమ్మిడి దగ్గర కడదామని ఎగిరిర్రు. ఆ తుమ్మిడి దగ్గర కాక పోతే ఆడు మహారాష్ట్రోడు తంతున్నాడు, సిడబ్ల్యూసీ అనుమతి వచ్చే అవకాశం లేదు, ఏవి లేవు కాబట్టి ఆ ముచ్చట పక్కన పెట్టి 2 ఏళ్ళకి వెళ్ళి ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ 3 బరాజులు పనికిరావు కాబట్టి ఇవన్నీ ఉలగొట్టి ఇవి కట్టాలి. మళ్ళీ 10,000 కోట్లు 30,000 కోట్లు మంచిగా ఆ మొత్తాన్ని 3 కడితే 10,000 కోట్లు అవుతుంది, 20,000 కోట్లు మనం మింగొచ్చు కమిషన్ల రూపంలో. చూడండి ఎంత అద్భుతంగా రాసిర్రు. నష్టం విస్తృతము, సమగ్ర పునరుద్ధరణ, రీడిజైన్ చేయాల్సిందే అంట. రీడిజైన్ చేయాల్సిందే, రీకన్స్ట్రక్షన్ చేయాల్సిందే. ఆ కన్స్ట్రక్షన్ ఆ కాంట్రాక్ట్లని మన మంత్రుల కొడుకులకు బిడ్డలకు ఇవ్వాల్సిందే అని కూడా రాస్తే అయిపోతుంది. ఇక ఊకే లొల్లే ఓడిచిపోతుంది కదా. ఎంత అద్భుతంగా అబద్ధాలు రాసిరు సార్, ఎంత అద్భుతంగా రాసిరు చూడు రాదుర్రి. సంవత్సరంన్నరకి వెళ్ళి గడ్డి వీకిరంట. ఇప్పుడు వనికిరాదు ఇది కూలగొట్టాలి, ఇప్పుడు వనికిరాదు ఇది అది చెయ్యాలి. మన అంత పెద్ద వరదొస్తే కూడా మరి కొట్టకపోక పైగా లోపాలు ఉన్నాయి. అయితే ఏదో అంటారు చూసినావు, ఆడలేక మధ్యదరు అని. మీకు నీళ్ళు ఇయనిక ఇంట్రెస్ట్ లేదు, రైతుల మీద ప్రేమ లేదు, ఎత్తిపోస్తే కరెంటు బిల్ అనే భయము, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని బంద్ పెడదాం అనుకుంటారు. అది పక్కన పెట్టేసి ఇవన్నీ ఇట్లా అబద్ధాలు ప్రచారం చేసి ఇది చేస్తే ఏమొస్తుంది చెప్పండి.